హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్. సో ఈ వీడియోలో అయితే మీరు ఆల్రెడీ thumbnail లోనే చూస్తుంటారు కదా. ఇది ఫుల్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఎయిర్టెల్ సిమ్ తీసుకొని ప్రీపెయిడ్ యూజర్ గా అయితే ఉన్నాను. సో దట్ టు 100+ డేస్. సో 100 రోజులు అయితే అవుతుంది నేను ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసి. అసలు డే 1 నుండి డే 100 దాకా నేను ఎయిర్టెల్ సిమ్ తో అసలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా, వాట్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఒక డీటెయిల్ వీడియోలో అయితే దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎవరైనా కూడా జియో నుండి ఎయిర్టెల్ కి రావాలనుకున్న వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ నుండి ఎయిర్టెల్ కి రావాలనుకున్న వాళ్ళు, బిఐ నుండి ఎయిర్టెల్ కి రావాలనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ జియోలో ఉన్న వాళ్ళు ఎయిర్టెల్ కి రావాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో ప్రాపర్ గా యూజ్ అవుద్ది. ఎందుకంటే ప్రీవియస్ గా నేను ఎగ్జిస్టింగ్ యూజర్ ఆఫ్ జియో నెట్వర్క్, ఇప్పుడు నేను ఎయిర్టెల్ లో ఉన్నాను. అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, జియోకి ఎయిర్టెల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అంటే నేను ఫుల్ గా పర్సనల్ గా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఒక ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇప్పుడు మొదలెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సెప్టెంబర్ మంత్ లో ఎయిర్టెల్ కి అయితే పోర్ట్ అయ్యాను అనమాట. సో జియోలో ఆల్మోస్ట్ నేను ఒక 5 to 6 years, అంటే నా స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు నేను జియోలోనే ఉన్నాను. అంటే సిమ్ తీసుకుందేమో ఎయిర్టెల్లోనే. సో విత్ ఇన్ ఒక 3 months మనకు పోర్టింగ్ టైం ఉంటుంది కదా, ఆ తర్వాత జియోలోకి ట్రాన్స్ఫర్ అయిపోయాను. అప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాను అంటే అప్పుడు ఆ టైంలో 4G నెట్వర్క్ ఫ్రీ సర్వీసెస్ అలా ఉండటంలో నేను జియోలోకి పర్పస్ఫుల్ గా ఫ్రీ ఇంటర్నెట్ యూజ్ చేద్దాం అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయి ఒక 6 years ఆఫ్ జర్నీ అనేది నేను జియో నెట్వర్క్ లోనే ఉన్నాను అనమాట. అండ్ దెన్ అగైన్ వన్స్ ఎయిర్టెల్ లోకి వద్దాం అని చెప్పి జస్ట్ థాట్. అండ్ అగైన్ ద రీజన్ మెయిన్ పర్పస్ వచ్చి నేను ఉంటున్న ఏరియాలో జియో 4G అండ్ 5G సర్వీసెస్ మాత్రమే ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా వస్తుంటది. బట్ మనకి ఎయిర్టెల్ చూస్తే 2G సర్వీస్, 3G సర్వీస్ అండ్ 4G అండ్ 5G ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కాలింగ్ ఇష్యూస్ అనేటివి మనకు మెయిన్ గా ఎయిర్టెల్ లో అనేటివి రావు. బట్ యాజ్ పర్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ వైజ్ గా చూస్తే మాత్రం రెండు సైమల్టేనియస్లీ బెటర్. బట్ కంపేర్ టు ఎయిర్టెల్, జియో ప్రయారిటీ అనేది చాలా హైయెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మాత్రం నేనే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ప్రీవియస్ గా చెన్నైలో ఉంటున్నాను. చెన్నైలో ఏంటంటే సిటీ ఏరియాస్ లో ఉంటే ఓకే బాగానే వస్తుంది. వెన్ కంపేర్ టు లైక్ ఆఫీసెస్, ఐటీ సైట్స్ ఇలా వెళ్ళామంటే మనకు సిటీ నుండి దూరంగా ఉంటది. అండ్ దట్ ఆ ఏరియా చాలా హెవీ క్రౌడెడ్ గా ఉంటది కాబట్టి నాకు జియో సిగ్నల్స్ అనేటివి కాస్త తక్కువగా, అంటే తక్కువ అని కానీ కాదు, జస్ట్ 1 బార్ ఆర్ఎల్స్ ఎమర్జెన్సీ కాల్స్ లోకి వెళ్ళిపోతూ ఉండేది. ఇది చాలా వరకు నాకు సఫర్ అవుతా ఉన్నాను. సో ఇది నాకు చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. ఇంటర్నెట్ సర్వీసెస్ కి వస్తే మాత్రం నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను ఎలాగో పీజీస్ లో ఉంటుంటాను కాబట్టి అక్కడ వైఫై ఉంటది. సో వైఫై తో బాగానే నేను ఇంటర్నెట్ యూసేజ్ బాగానే చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈవెన్ జియో సర్వీసెస్ కూడా 4G అండ్ 5G అనేటివి చాలా బాగా వస్తున్నాయి. సో వీటితో నాకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. సో ఓకే, లెట్స్ పోర్ట్ టు ఎయిర్టెల్ అని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ అలాగే తర్వాత నేను జాబ్ కంటిన్యూ చేస్తూ అక్కడ నుండి ఇంటికి అయినది వచ్చేసాను. తర్వాత డిస్కంటిన్యూ కూడా చేశాను. సో అది వేరే విషయం. ఇప్పుడు నెట్వర్క్ ప్రకారంగా వస్తే అప్పుడు ఫిక్స్ అయిన డెసిషన్ మాత్రం మార్చుకోలేదు. సో ఇంటికి వచ్చాక సరే ఎయిర్టెల్ లోకి చేంజ్ అవుదాం అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడే చేంజ్ అయ్యాను. బట్ అక్కడ ఏంటంటే మీ స్టేట్స్ డిఫరెంట్ కదా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మేబీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక 2 times నాకు పోర్టింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంటికి వచ్చాక ట్రై చేసాను, థర్డ్ టైం అయినా వస్తుందో లేదో అని చెప్పి సెప్టెంబర్ మంత్ లో. అండ్ ఎస్, ఆ మంత్ లో అయితే సక్సెస్ఫుల్ గా నేను ఎయిర్టెల్ లోకి పోర్ట్ అయ్యాను. ద డే 1 ఇట్ సెల్ఫ్ నేను జస్ట్ మనకు క్యూరియాసిటీ అనేది ఉంటది కదా. సో 5G సర్వీసెస్ అన్లిమిటెడ్ అంటే ఎంతవరకు మనం దాన్ని బాగా మనం డౌన్లోడ్ స్పీడ్స్, అప్లోడ్ స్పీడ్స్ చెక్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఈవెన్ తో మీకు తెలిసిందే, నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన కొత్తల్లోనే ఎయిర్టెల్ లోకి స్విచ్ అయ్యాను. అంటే నాకు తెలిసి ఆగస్ట్ లో ఏమో నేను అకౌంట్ క్రియేట్ చేశాను, యూట్యూబ్ అకౌంట్. సో సెప్టెంబర్ లోను నాకు నెట్వర్క్ తోనే ఎక్కువ ఇంపార్టెన్స్ లైక్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనేది నాకు చాలా వరకు యూసేజ్ బికాస్ ఆఫ్ డౌన్లోడ్ స్పీడ్స్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వరకు నేను మన ఛానల్లో ఆల్మోస్ట్ 250 ఆర్ 300+ వీడియోస్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ షార్ట్ వీడియోస్ అన్నిటితో కలిపి. సో అన్ని కూడా నేను జస్ట్ మొబైల్ నెట్వర్క్ నుండే యూసేజ్ చేశాను. బట్ నేను ఎక్కువగా సఫర్ అయింది మాత్రం ఎయిర్టెల్ వల్లే అని చెప్పొచ్చు. బికాస్ వై అంటే మాత్రం ఎయిర్టెల్ లో నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక పర్టికులర్ స్పీడ్ అనేది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ పర్ డే 10 GB పర్ డే టైప్ లో ఉంటారు, అన్లిమిటెడ్ అనే అంటారు. బట్ బ్యాక్ ఎండ్ లో మాత్రం జస్ట్ ఇది పర్ మంత్ కి 300 GB, అంటే పర్ డే 10 GB. సో 10 GB ఆర్ఎల్స్ మీరు ఎక్కువ యూజ్ చేయొచ్చు.
బట్ ఎక్కువ యూజ్ చేస్తే మాత్రం ఒక 30 జీబీకి మించి మీరు పర్ డే లో మీకు యూజ్ చేయలేరు. ఆటోమేటిక్ గా మీ 5G ఇంటర్నెట్ కనెక్షన్ అనేది టోటల్ గా డిస్కనెక్ట్ అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎంత ట్రై చేసినా కూడా మీరు కస్టమర్ కేర్ కి ఫోన్ చేయండి, ఇంటర్నెట్ సర్వీసెస్ కి వెళ్ళండి. ఐ మీన్ నియర్ బై ఫిజికల్ గా మీకు స్టోర్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్ థ్యాంక్స్ స్టోర్స్ ఇవన్నీ కూడా, వాటికి వెళ్ళినా కూడా నో యూసేజ్. నేనైతే సిమ్ తీసుకున్న డే 1 లోనే అది ఫేస్ చేశాను. అంటే క్యూరియాసిటీ వల్ల ఆల్మోస్ట్ ఒక 30 జీబీ దాకా నేను హౌస్ మొత్తానికి నేనే హాట్స్పాట్ అనేది షేర్ చేశాను అనమాట, ఎంత స్పీడ్స్ వస్తాయి అని చెప్పి. బట్ నేను చేసింది తెలియకనే డే 1 తప్పు చేశాను. ఆ రోజు నాకు ఇంటర్నెట్ సర్వీసెస్ కట్ అయితే ఇంకా మంత్ మొత్తం కూడా నాకు సరిగ్గానే రాలేదు. నేను ప్రాపర్ యూసేజ్ కూడా చేసుకోలేకపోయాను. అండ్ ఈవెన్ నేను కనెక్టివిటీ ఇష్యూస్ ఎవ్రీథింగ్ అన్ని కూడా సఫర్ అయ్యాను. బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ, నాట్ ఇన్ కాల్స్ అయితే బాగా వస్తున్నాయి. కాలింగ్ బాగుంది, కాలింగ్ సిగ్నల్ బాగుంది, రిసెప్షన్ బాగుంది, సిగ్నల్ క్వాలిటీ బాగుంది, వాయిస్ ఇద్దరు వైపు కూడా రిసీవర్ అండ్ కాలర్ బోత్ సైడ్స్ అనేటివి అన్ని కూడా బాగున్నాయి. కానీ బట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటివి చాలా వరకు ప్రాబ్లమ్ గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ వై ఇంటర్నెట్ అన్నానంటే, ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ మీద ఆల్రెడీ మనకు మీరు చూస్తుంటే, ఈ వీడియో మీరు ఫ్రెష్ గా చూస్తే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్ అనేది ఉంది మనకు. సో ఎయిర్టెల్ మీద ప్రాపర్ గా 4G 5G సర్వీసెస్, కస్టమర్ కేర్ సర్వీసెస్, సో ఇంటర్నెట్ స్పీడ్స్, నేను డే 1 నుండి ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన ఎవ్రీథింగ్ అన్ని దాంట్లో ప్రాపర్ గా నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఎందుకు ఇప్పుడు మెయిన్ గా ఇది చెప్తున్నానంటే, నేను ఈ ఇంటర్నెట్ బ్రేక్ డౌన్ అయినాక నియర్ బై ఎయిర్టెల్ స్టోర్ కి వెళ్ళాను. వాళ్ళ సైడ్ నుండి ఏంటంటే ప్రీపెయిడ్ సర్వీసెస్ కి అసలు 5G రాదన్నారు. అసలు బుర్రుండే ఆలోచిస్తున్నారా అన్నట్లు అనిపించింది. మీరే కదా ప్రాపర్ గా అక్కడ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో ప్రాపర్ గా 5G అన్లిమిటెడ్ ఇచ్చి, ఇప్పుడేంటో ప్రీపెయిడ్ సిమ్స్ కి రావు, పోస్ట్ పెయిడ్ అంటే ఫోర్స్ఫుల్ గా పోస్ట్ పెయిడ్ కి వెళ్ళండి అన్నట్లుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, లేకపోతే మార్కెటింగ్ అనొచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి టార్గెట్స్ అనొచ్చు, ఏదో ఒకటి సంథింగ్ పోస్ట్ పెయిడ్ కి ట్రాన్స్ఫర్ చేసేదానికి ట్రై చేశారు. బట్ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు అనవసరం, అసలు ప్రీపెయిడ్ కి ఇక్కడ దండగా రావట్లేదు, మరి పోస్ట్ పెయిడ్ కి వెళ్ళి నేనేం చేస్తాను అనుకున్నాను. అండ్ సిమ్ రీప్లేస్మెంట్ చేశారు అన్నెసరీగా. దట్టు 50 రూపీస్ ఛార్జ్ చేశారు, సిమ్ తీసుకునేటప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. వై? ఎందుకు అంటే సిమ్ లో ఏమన్నా ఫిజికల్ డ్యామేజ్ ఉంటే అలా వస్తుంది. అసలు 5G సర్వీసెస్ రావట్లేదు, ఇంకేం ఫిజికల్ డ్యామేజ్. అండ్ ఈవెన్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ 5G ఇంటర్నెట్ సర్వీస్ లో ఉన్నప్పుడు 4G ఎలా లాక్కుంటది? ఎవరైతే జియో యూజ్ చేస్తున్నారో మీరు చూడండి, మీరు 5G పెడితే మీకు 5G ఇంటర్నెట్ ఒకటే వస్తుంది, 4G లో డ్రాప్ అవ్వదు కదా. అండ్ ఇక్కడ ఎయిర్టెల్ లో చూస్తే 5G సిగ్నల్ బార్ ఉంటది, బట్ 4G ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటివి తీసుకొని 4G అనేది డ్రైన్ అయిపోద్ది మీకు డేటా మొత్తం. అండ్ ఇది నేను ఒక్కనే ఫేస్ చేస్తున్నానా, అందరూ ఫేస్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. నేనైతే హెవీగా ఫేస్ చేశాను, నాకైతే టార్చర్ వచ్చేసిందని చెప్పొచ్చు అసలు దీనివల్ల పూర్తిగా కూడా. అండ్ అలానే ఇదొక్కటే కాదు, తర్వాత 1 వీక్ పాటు నేను తిరిగాను అనమాట మా ఇంటి నుండి స్టోర్ వైపు. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటది మాకు. 5 కిలోమీటర్స్ అరౌండ్ పోను రాను, అరౌండ్ ఒక 5 or 6 వేసుకోవచ్చు. అలాగా 1 వీక్ కంటిన్యూస్ గా తిరిగితే నా కంప్లైంట్ అనేది కూడా ప్రాపర్ గా తీసుకోలేదు వాళ్ళు. చూడండి 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 అగైన్ వేరే రీఛార్జ్ 349 సిమ్ తీసుకోవడం, ఎయిర్టెల్ అయినా జియో అయినా ఎవరైనా 349 ప్లాన్ వేస్తారు కదా. సో ఆ ప్లాన్ వేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు కదా 5G సర్వీసెస్ వస్తుందో రాదో. మనకు జియోలో చూస్తే 349 ఇస్తే అన్లిమిటెడ్ 5G అనేది వస్తుంది కదా. ఇక్కడ ఎయిర్టెల్ లో మనం 349 రీఛార్జ్ చేస్తే 1.5 GB వచ్చి నార్మల్ డేటా, డైలీ డేటాగా వచ్చి 500 MB డైలీ టాప్ అప్ డేటా లాగా చూపిస్తుంది. అంటే పేరుకి ఏమో 2 GB, బట్ చూపించేదేమో డిఫరెన్స్ గా, అంటే 2 సెక్టార్స్ గా డివైడ్ అయ్యి ఇలా చూపించింది అనమాట. సో ఇదే క్వశ్చన్ వాళ్ళు అడిగితే ఇది అసలు 5G ప్లానే కాదు, మీరు 370 సంథింగ్ 390 అటువంటి ప్లాన్ ఇంకోటి ఉంది. సో దాంట్లో అయితేనే మీకు 2 GB పర్ డే 5G అన్లిమిటెడ్ అని వస్తుంది, దీంట్లో మీకు 5G అన్లిమిటెడ్ రాదు. అసలు వస్తుందంటే మీ అదృష్టం, వావ్ మీరు చాలా అదృష్టవంతులు అన్న టైప్ లో చెప్పారు. నాకైతే అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడుతున్నారా, నేను అదృష్టవంతుడిని ఏంది, అసలు మీరు చెప్పే ఆన్సర్ ఏంటన్నా కరెక్ట్ ఉందా లేదా, ఇలాగ ఇవన్నీ కూడా సఫర్ అయ్యాను. తర్వాత కస్టమర్ కేర్ కి డైలీ ఫోన్ చేసి వాళ్ళని నేను కంప్లైంట్స్ రైజ్ చేయడం, ఒక విధంగా చెప్పాలంటే టార్చర్ చేశాను అనుకోండి. ఎందుకంటే నేను టార్చర్ అనుభవిస్తున్నాను, నాకు సిగ్నల్ రాదు, ఇంటర్నెట్ రాదు, హాట్స్పాట్ ఆన్ చేస్తే తెలియదు, నేను 5G అనేబుల్ లో పెట్టుకుంటే 4G డేటా లాగే వస్తుంది, తర్వాత 4G రాదు 5G రాదు. సరేలే, ఒకవేళ డేటా టాప్అప్ మనకు 19 రూపీస్ 20 లాగా మనకు రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఇంటర్నెట్ యూస్ చేస్తాం.
అది యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా అది కూడా తెలియట్లేదు 5G అని చూపిస్తుంది. సరే 5G అని వస్తే ఎవరైనా కూడా అక్కడ పైన మనకు సిగ్నల్ స్ట్రెంత్ లో 5G అనే అనుకుంటాం కదా. ఇదేంట్రా అనుకుంటే 4G మొత్తం వాడేస్తది. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక్కటే కాదు. ఇది ఆ ఒక్క ఫస్ట్ మంత్ నేను ఫేస్ అవ్వడంతో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను. అనవసరంగా తప్పు చేశాను కదరా బాబు, జియోలోనే ఉండాల్సినోడిని. జస్ట్ ఫర్ కాల్స్ పర్పస్ అప్పుడు ఇంపార్టెన్స్ వచ్చాను కానీ ఇప్పుడు నాకు ఇంటర్నెట్ అనేది చాలా యూజ్. అంటే ఎలా అంటే కాల్స్ అంటే జస్ట్ 2G, కాల్స్ అంటే మాత్రం ఎయిర్టెల్ 2G అనేది మాత్రం సూపర్ గా వస్తుంది. దాంట్లో అసలు ఏం చెప్పబడలేదు అసలు. అంటే మనం ఎటువంటి ఏరియాలో ఉన్నా కూడా ఎయిర్టెల్ 2G స్ట్రెంత్ అనేది కూడా చాలా ప్రాపర్ గా లాగుతుంది. అండ్ జియోలో కూడా ఎటువంటి ఏదన్నా ఒక జస్ట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ న్యూస్ లో చూస్తున్నాం, సమ్వేర్ ఆఫ్ సమ్ లొకేషన్స్ లో బిఎస్ఎన్ఎల్ 2G 3G స్ట్రెంత్ ని జియో కూడా తీసుకుంటుంది. అండ్ జియో ఇలాగ రెండు సైమల్టేనియస్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి వాళ్ళ సిగ్నల్స్ అనేటివి అన్నట్లుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా వస్తే ఇంకా నాకు తెలిసి జియోని అస్సలు ఆపలేరు. అండ్ మేబీ బిఎస్ఎన్ఎల్ కూడా ఇటువంటి ఛాన్స్ ఏదన్నా జియో స్ట్రెంత్ తీసుకోవచ్చు అంటే అసలు బిఎస్ఎన్ఎల్ ని ఎవరు ఆపలేరు. ఇంకా ఇండియాలో బిఎస్ఎన్ఎల్ ని టోప్ తురుమ్ అనొచ్చు. అండ్ ఇది వీడియో ఎయిర్టెల్ కి సంబంధించి కాబట్టి వీటి గురించి పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఎయిర్టెల్ గురించి చెప్పుకుంటే నా మెయిన్ థింగ్ వచ్చేసి మాత్రం కాల్స్ అనేటివి సూపర్ గా వస్తాయి ఎయిర్టెల్ లో. ఇంటర్నెట్ అనేది దరిద్రంగా వస్తుందని చెప్పుకోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే. ఎందుకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటాం. సో ఇప్పటికి నేను 100+ డేస్ అవుతుంది సెప్టెంబర్ నుండి. సో ఈ రోజు ఈ టయానికి కూడా నేను ఇంతలాగా చెప్తున్నానంటే హౌ మచ్ అంటే నేను ఏ విధంగా సఫర్ అయితేనే మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో డ్రాగ్డ్ గా ఉంది అనుకుంటే మాత్రం ఓకే, అది నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కాబట్టి అందుకని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటున్నాను. నేను ఏ నెట్వర్క్ ని ప్రమోట్ చేయట్లేదు, ఏ బ్రాండ్ ని ప్రమోట్ చేయట్లేదు, ఏమీ లేదు. అండ్ దేన్ని కూడా డిస్కరేజ్ చేయాలని కాదు. కొన్ని ప్లేసెస్ లో ఎయిర్టెల్ బాగా వస్తుంది, కొన్ని ప్లేసెస్ లో జియో బాగా వస్తుంది, కొన్ని ప్లేసెస్ లో విఐ నెట్వర్క్ బాగా వస్తుంది. అండ్ సమ్వేర్ ఆల్ ఇండియాలో మనకు బిఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్లేసెస్ లో బాగా వస్తుంది. రిమైనింగ్ ఏ నెట్వర్క్ రాదు. ఎక్కువగా చూస్తే మనకు ఈవెన్ అరకు లాంటి ప్లేసెస్ పోతే బిఎస్ఎన్ఎల్ వస్తుంది అని చెప్పి నేను రీల్స్ లో చూశాను. సో ఏ నెట్వర్క్ కి దాని స్పెషల్ ప్రయారిటీ అనేది ఉంది. బట్ నేను జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను. నాకు నచ్చలేదు అంతే. అంటే ఎయిర్టెల్ లో ఉండటం నాకు చాలా వరకు చాలా సఫర్ అయ్యాను. అండ్ అందుకోసమే నేను ఈ 100 డేస్ కంప్లీట్ అయింది కాబట్టి నేను జియోలోకి వెళ్ళటానికి ట్రై చేస్తాను, పోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మాక్సిమం పోర్ట్ కూడా అయిపోతాను నేను. అండ్ ఈ జియోలోకి వెళ్ళటం అనేది ఎందుకు అంటే మాత్రం బికాస్ ఆఫ్ నాకు ఇంటర్నెట్ అనేది చాలా అవసరం. యూట్యూబ్ కి నాకు ఇంటర్నెట్ కావాలా. నాకు అప్లోడ్ స్పీడ్స్ చాలా దారుణంగా ఎయిర్టెల్ లో ఫేస్ చేసాం. అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే నేను ఓన్లీ మొబైల్లో ఇంటర్నెట్ యూస్ చేయడానికి కాదు నేను తీసుకున్నది. నాకు సైమల్టేనియస్ గా నాకు వర్క్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్ ఇలా ఉంటాయి కదా, ఎవరికైనా కూడా అనదర్ డివైస్ అనేది ఈజీగా ఉంటది ఇంటర్నెట్ సర్వీసెస్ తో. నాకేం ఇంట్లో వైఫై లేదు. సో నాకు వీటి కోసం అనేది నాకు పోర్టబుల్ గా నేను హాట్స్పాట్ యూస్ చేయాలా. సో ఎయిర్టెల్ అనేది నాకు పర్సనల్ అండ్ కమర్షియల్ అని చెప్పి రెండు సపరేట్ కేటగిరీస్ యూస్ చేసింది. పర్సనల్ అంటే ఏంటంటే నువ్వు మొబైల్ లో ఎంత యూస్ చేసుకున్నా కానీ పర్సనల్ కింద వస్తుంది. నువ్వు వన్స్ హాట్స్పాట్ ఆన్ చేసి హాట్స్పాట్ అనేది ఆన్ చేసి నువ్వు యూస్ చేస్తున్న ప్రతిదీ కూడా ఇలా కమర్షియల్ యూసేజ్ కింద వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మీరు ఎంత యూస్ చేస్తున్నారు అదంతా మీకు పర్సనల్ కింద రాదు. కమర్షియల్ యూసేజ్ కింద పోతే మాత్రం మీకు ఇంటర్నెట్ అనేది బ్లాక్ చేసేస్తుంది. సో నేను ఆల్రెడీ నాకు ఎయిర్టెల్ ఇంటర్నెట్ బ్లాక్ చేస్తారు. సో వీటి కోసం ఇప్పుడు నేను ప్రూఫ్స్ అనేవి ఈ వీడియోలో పెట్టకపోవచ్చు. బట్ మీరు కానీ ఎయిర్టెల్ ప్లేలిస్ట్ మన ఛానల్లో ఓపెన్ చేస్తే మీరు ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది ఏ విధంగా నేను వీడియోస్ అనేది చేస్తున్నాను అని చెప్పి. అండ్ దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు. నాకు ఎయిర్టెల్ ఇస్ ది బెస్ట్. కాలింగ్ కి సూపర్ గా ఉంటది. అండ్ లొకేషన్స్ వైజ్ మీ లొకేషన్స్ బట్టి కానీ సూపర్ గా ఉంటది. జస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇంటర్నెట్ సర్వీసెస్ ఒకటే లో ఇంటర్నెట్ స్పీడ్. అండ్ పర్ మంత్ కి 300 జీబీకి మించి మీరు 5G అన్లిమిటెడ్ యూస్ చేయలేరు. ఇది 100% చెప్పగలను. మీరు ఒకవేళ 100% 300 జీబీ కన్నా నేను ఎక్కువ యూస్ చేశాను, నేను 400 జీబీకి వెళ్ళాను అని చెప్పి ఎవరన్నా కూడా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. నేను షాక్ అవుతాను అసలు లిటరల్ గా చెప్పాలంటే. మీరు ఎవరన్నా కూడా అలా యూస్ చేశాను. నేను జియోలో అయితే ఆల్మోస్ట్ 1 TB ఇంటర్నెట్ యూస్ చేసిన రోజులు ఉన్నాయి పర్ మంత్. సో ఇప్పుడు ఎయిర్టెల్ లో నేను 100 జీబీ కూడా సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాను. బికాస్ 5G ఫ్లక్చువేషన్ 5G లో ఉంటది, 4G కి డ్రాప్ అయిపోద్ది.
అంటే డ్రాప్ అయిన విషయం కూడా మనకు తెలియదు. యాజ్ ఎ యూజర్ గా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. అండ్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో ఉన్న బగ్స్ అయితే నేను ఇప్పుడు వరకు చూడలేదు. వాళ్ళు షోకేస్ చేసే మార్కెటింగ్ ఒకటి, ఇన్సైడ్ ఉండేది ఒకటి. దాని మీద కూడా వీడియో తీసుకున్నా. అన్ని మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఇక్కడ ఐబాక్స్ లో వస్తుంది, లేకపోతే ఐబాక్స్ లో లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద మీకు ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఈ విధంగా నేను అన్ని ఫేస్ చేశాను. సో మాక్సిమం నేనైతే నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ దానికని నేను ఎయిర్టెల్ ఏం తప్పు పట్టట్లేదు. నా కేసులో నాకు మ్యాచ్ కాలేదనే అంటాను. సో ఇప్పుడు నేను మళ్ళీ జియోకి పోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. మేబీ జియోకే వెళ్ళిపోవచ్చు. బట్ బిఫోర్ దట్ ఎయిర్టెల్ ఎక్స్పీరియన్స్ వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం. ఎందుకంటే నాలాగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు, మేబీ కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు. సో ఎవరైతే ఎయిర్టెల్ కనే కాదు ఏ నెట్వర్క్ పోర్ట్ అవ్వాలన్నా మీ లొకేషన్ లో ఏ నెట్వర్క్ వస్తుందో చెక్ చేసుకోండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ప్రాపర్ గా చదవండి. తెలియకుండా ముందుగా వచ్చేయి బాకండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మీకు 3 మంత్స్ కాదు, ఎందుకంటే 28 days ఆఫ్ ప్లాన్స్ కాబట్టి ఆల్మోస్ట్ 4 months ఆఫ్ టైం పడుతుంది. సో ఇదంతా ఆలోచించుకోండి అండ్ చూస్ యువర్ వాయిస్ ప్రాపర్ గుడ్ నెట్వర్క్ అని అంటాను. థ్యాంక్ యూ, బై బాయ్.